అంతటా ప్రకటించబడాలి. But who should preach? అయితే ఎవరు ప్రకటించాలి? Our duty is to come and just meditate upon the cross. మన యొక్క పని ఏంటంటే ఈ 40 దినాలు సిలువ ధ్యానములో మరి సిలువను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. Let the preachers, the pastors and evangelists go and preach. మనం ఇక్కడ కూర్చొని ధ్యానం చేద్దాం. సువార్తికులు, ప్రసంగికులు, దైవజనులు వారు వెళ్ళి సిలువను ప్రకటిస్తారు. No, my brothers. అది కాదండి. The Great Commission is not given to pastors and preachers only. గొప్ప ఆజ్ఞ కేవలం సువార్తికులకు, దైవజనులకు మాత్రమే ఇవ్వలేదు. It is given to every Christian. అది ప్రతి క్రైస్తవునికి దేవుడిచ్చిన ఆజ్ఞ. Every born again Christian should be a preacher. తిరిగి జన్మించిన ప్రతి క్రైస్తవుడు సువార్త ప్రకటించాలి. You can go back and read in Acts chapter 11. మీరు అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. There when Christians were scattered throughout Israel because of persecution. ఇశ్రాయేలు దేశం అంతటా కూడా హింస ద్వారా క్రైస్తవులు చెదిరిపోయినప్పుడు they went preaching